చేస్తూ ఉన్నాడు. మరి ఇంకొకసారి ప్రవక్తలను కాదు ఆయన మరియు అల్లాహ్ సృష్టించిన ఈ యొక్క సృష్టిలోని వాటిని కాదు, సృష్టికర్త ఎవరు అనేది గుర్తించి ఆయన్ని ఆరాధించండి అని ఇక్కడ ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. మరియు ఇస్లాంలో బలవంతం ఏమీ లేదు అని ఖురాన్లో 2వ సూర 256 వాక్యంలో కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ ప్రవక్తలను నమ్మండి, బహిష్టు సమయంలో లైంగిక సంబంధం పెట్టుకోకండి. అంటే స్త్రీలు ప్రతి నెల ఏదైతే పీరియడ్స్ డేట్లో ఉంటారో ఆ టైంలో భార్యాభర్తలు కలిసి రమించకండి. ఆ సమయంలో దూరంగా ఉండటమే మంచిది. అది మీ ఆరోగ్యానికి ఆధ్యాత్మికానికి అన్ని రకాలుగా అది మంచిది. ఆ సమయంలో మీరు కలవకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బహిష్టు సమయంలో స్త్రీ పురుషులు కలవకండి అని చెప్పడం జరిగింది. అంటే స్త్రీ పురుషులు కలవకండి అంటే వారు రాత్రిపూట రమించే ఆ యొక్క విషయానికి గురించి చెప్పడం జరుగుతుంది. మరి వారు అన్ని పనులు చేయవచ్చు, కానీ ఆ యొక్క రాత్రుల్లో ఆ యొక్క భార్యాభర్తలు కలిసి పండుకోవడం దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో 2వ సూర 222 వాక్యం ఇది. ఇక మీ అంటే దేవుడు మనల్ని సృష్టించిన దేవుడికి తెలుసు మనం ఎలా జీవిస్తే ఆరోగ్యంగా ఉంటాము, ఎలా జీవిస్తే మనం స్వర్గానికి వెళ్తాం అనేది. అందుకే దేవుడు ఏ విషయాన్ని కూడా సిగ్గుపడకుండా ప్రతి విషయాన్ని కూడా మనకి ఖురాన్లోనూ మరియు హదీసుల ద్వారా ప్రవక్తల ద్వారా మనకి నేర్పి ఉన్నాడు. ఇక ఇంకొక విషయం, మీ పిల్లలకు 2 సంవత్సరాలు పూర్తిగా పాలు పట్టాలి అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు ఖురాన్లో. ఇక చట్ట విరుద్ధమైన లైంగిక సంబంధాలను కూడా సంప్రదించవద్దు. అంటే చట్ట విరుద్ధంగా ఉన్నటువంటి మరి దేవుడిచ్చిన చట్టం న్యాయం ధర్మం ఏదైతే ఉందో దీనికి విరుద్ధంగా మీరు ఇతరులతో సంభోగం చేయకండి అని 17వ సూర 32వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. ఒక భర్త భార్యతోటి, భార్య భర్తతోటి మాత్రమే మరి ఈ యొక్క కార్యక్రమం అనేది జరగాలి. మీరు ఈ యొక్క సిస్టమ్ వదిలేసి వేరే పద్ధతుల్లో మీ సుఖాన్ని తీర్చుకోవడం కోసం ప్రయత్నించవద్దు. ఇది చాలా పాపం, ఇది వ్యభిచారం. వ్యభిచారంలో అనేక రకాలుగా ఉంటాయి. కంటి ద్వారా, నోటి ద్వారా, ఊహల ద్వారా, శరీరం ద్వారా, ఇలా రకరకాలుగా, మరియు మనసు ద్వారా ఇలా రకరకాలుగా ఉంటాయి. మరి మీరు భార్య భర్తలు ఏదైతే చేసుకునే సంభోగం ఉందో ఇది చట్ట విరుద్ధంగా ఇతరులతోటి మీరు చేయవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 17వ అధ్యాయం 32వ వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. మరియు హదీసులో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు, ఆ స్త్రీ కూడా మరి ఎవరికో ఇంకొకరికి భార్యనో, తల్లినో, చెల్లినో, అక్కనో అయి ఉంటుంది. మీ భార్య ఎలాగైతే మీకు భార్యనో, మీ భార్య మీ సంతానానికి ఎలాగైతే తల్లినో, మీ భార్య ఇంకొకరికి ఎవరైతే చెల్లి లేదా అక్కనో, అలానే మీరు చూస్తున్న ఇంకొక స్త్రీ కూడా ఇంకొకరికి ఎవరికో తల్లి, చెల్లి